అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈ మధ్య టీవీ5 మూర్తి గారు వేణుస్వామి అనే జ్యోతిష్కుడిని గట్టిగా కౌంటర్ చేస్తున్నారండి. ఆయన ఒక ఫేక్ జ్యోతిష్కుడని, అతను చెప్పిన జ్యోతిష్యాలన్నీ కూడా ఫెయిల్ అయ్యాయని, అతని దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకున్న ప్రతి ఒక్కరూ జైళ్ళకు పోవటం, ఓడిపోవటం, అన్ని నష్టాలు కష్టాలు చూస్తున్నారని ఆయన దాదాపు ఒక 2-3 వీడియోలు కంప్లీట్గా ఆయన మీదే మాట్లాడాడు. అది చూసినప్పుడు నాకు ఆనందం అనిపించిన పాయింట్ ఏంటంటే అండి, హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, హిందూ మతంలో కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి, కొన్ని అణిచివేతలు, వివక్షలు, అంటరానితనం ఇవన్నీ ఉన్నాయి. అది ఒక హిందూ మతంలోనే కాదు, అన్ని మతాల్లోనూ ఉన్నాయి. కానీ హిందూ మతంలో ఉన్న మూఢనమ్మకాల మీద పోరాడేవాళ్ళు కూడా హిందూ మతంలోనే ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, వేణుస్వామి అని ఆయన ఒక బ్రాహ్మణ సోదరుడు. ఆయన్ని అటాక్ చేసే మూర్తి గారు కూడా ఒక సద్బ్రాహ్మణ సోదరుడు. ఎందుకు చెప్తున్నానంటే, ఈయన నా సాటి బ్రాహ్మణుడే కాబట్టి ఆయన తప్పు చేసినా కరెక్టే అని సపోర్ట్ చేద్దామని అనుకోవట్లేదు. ఆయన మూర్తి గారు ఆయన చేసిన ప్రతి తప్పుని ఎండగడుతున్నాడండి. క్రిస్టియానిటీలో ఇలా ఎప్పుడో ఒకప్పుడు మార్టిన్ లూథర్ గారు అని ఒక ఆయన వచ్చాడు. ఆయన క్రిస్టియన్ అయి ఉండి క్రిస్టియానిటీలో జరుగుతున్న మూఢనమ్మకాల మీద ఫైట్ చేశాడు. తర్వాత అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ అని ఒక ఆయన వచ్చాడు. ఆయన ఒక పాస్టర్ గారే. నల్ల జాతీయుల మీద చూపిస్తున్న వివక్ష మీద ఆయన పోరాడి విజయం సాధించాడు. ఒక నల్ల జాతీయుడు అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యే స్థాయికి వచ్చాడంటే దానికి కారణం ఆ మార్టిన్ లూథర్ కింగే. ఇక తర్వాత ఎక్కడ ఈ క్రిస్టియానిటీలో జరుగుతున్న అన్యాయాల మీద, కొద్దిమంది పాస్టర్లు చేస్తున్న తప్పుల మీద పోరాడే క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ హిందూ మతంలో డాక్టర్ అంబేద్కర్ గారి దగ్గర నుంచి ఇప్పుడు మూర్తి గారి దాకా ఇలా ఎన్నో స్టేజుల్లో వారి వారి స్థాయిల్లో ఆ మతంలో ఉన్న రుగ్మతల మీద పోరాడిన వ్యక్తులు ఉన్నారండి. అది చాలా సంతోషించదగ్గ విషయం. అయితే ఇంతకీ పాయింట్ ఏంటంటే, నిన్న మూర్తి గారు మాట్లాడుతూ ఆయన ఒక ఆరోపణ చేశాడు ఆ వేణుస్వామి అనే వ్యక్తి మీద. ఎవరో ఉత్తరప్రదేశ్ నాయకుల కోసం, ఉత్తరప్రదేశ్ నాయకుడిని ఒకరిని ముఖ్యమంత్రి చేస్తాను, ఇంకొన్ని మంత్రిని చేస్తానని వాళ్ళకి కొన్ని పూజలు నిర్వహించాడంట హైదరాబాద్ ఫామ్ హౌస్లో. ఆ పూజల పేర్లు ఆయన చాలా చెప్పాడు. నాకు బాధ అనిపించిన పేరు యోని పూజ అటండి. యోని పూజ. ఈయన అన్నిటికీ అతీతులట. యోనికి మొక్కుతాడట, యోని పూజలు చేస్తారట. ఏం మాట్లాడుతున్నారు? లోపల వేసేది జైల్లో ఎంతమంది కన్న పిల్లలకి మీరు యోని పూజలు చేశారు? కొద్దిమంది గిరిజన బాలికలను తీసుకొచ్చి ఆ యోని పూజలు జరిపించాడు వేణుస్వామి అని టీవీ5 మూర్తి గారు పబ్లిక్గా టీవీ5లో చెప్పారండి. అది చాలా ప్రమాదకరం కదా, అది చాలా తప్పు కదా. నాకు అది వింటున్నప్పుడే ఒళ్ళంతా జలధరించిందండి. అభం శుభం తెలియని గిరిజన బాలికలను తీసుకొచ్చి యోని పూజలు చేయించారంటే మరి ఆ పూజల క్రమం ఎలా ఉందో, దానికోసం ఆ బాలికల్ని ఈ వేణుస్వామి అనేవాడు ఎలా యూజ్ చేశాడు, డబ్బుల్ని ప్రలోభపెట్టి వాళ్ళని ఏ విధంగా ఆ పూజల కోసం వినియోగించాడు, అది తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా నిజంగా జలధరిస్తుందండి. దీని మీద సుమోటోగా పోలీసు వారు కేసు నమోదు చేయాలండి. SST అట్రాసిటీ చట్టం ప్రకారం ఆ వేణుస్వామిని అరెస్ట్ చేసి అతన్ని ఎంక్వైరీ చేయాలండి. ఎందుకంటే ఒక ఉత్తరప్రదేశ్ నాయకుల కోసమే ఈ యోని పూజలు గిరిజన బాలికలతో చేశాడంటే ఇక ఎంతమంది కోసం ఎలాంటి పూజలు చేశాడో, దానికి ఏమన్నా అవసరమైతే నరబలులు లాంటివి ఏమైనా ఇచ్చాడేమో, వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాలండి. అది చాలా ప్రమాదకరం కదా. ఇప్పుడు ఏ ఆధారం లేకుండా మూర్తి గారు అయితే చెప్పరండి. మూర్తి గారికి పక్కా ఎవిడెన్స్ ఉంది ఆయన దగ్గర. అది తీసుకున్నాకే మాట్లాడతాడు ఆయన. ఆయన చీటికి మాటికి ఆరోపణ చేసే వ్యక్తి కాదు. ఆయన ఆరోపణ చేశాడంటే అది నిజమైతేనే చెప్తాడు. సో ఇప్పుడు గిరిజన బాలికలతో యోని పూజలు నిర్వహించాడని ఆరోపణ ఎదుర్కొంటున్న ఆ వ్యక్తి మీద ఖచ్చితంగా కేసు పెట్టి అతన్ని ఎంక్వైరీ చేయాలండి. ఎందుకంటే వేణుస్వామి పూజలు చేసుకో, నువ్వు నిన్ను నమ్మి వచ్చినోడు నీకు 1 కోటి రూపాయలు ఇస్తాడా 10 కోట్లు ఇస్తాడా తీసుకో, అతన్ని మోసం చేసుకో. ఎందుకంటే నిన్ను నమ్మి వచ్చాడు కాబట్టి నువ్వు దేవీ దేవతలకి పూలతో అర్చన చేయి, నెయ్యితో అర్చన చేయి, లేదా మరో దాన్ని ఉపయోగించుకో. కానీ గిరిజన బాలికల్ని, అది కూడా యోని పూజల పేరుతో, వినటానికి చాలా భయంకరంగా ఉందండి ఆ మాట. ఖచ్చితంగా ప్రభుత్వం వేణుస్వామి దృష్టి సారించాలండి. అతను పట్టుకుని ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఇతను డబ్బుల కోసం ఇంకా ఎంత దారుణమైన పూజలు చేశాడు, ఇవన్నీ వెలికి తీయాలంటే టీవీ5 మూర్తి గారి దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుని సుమోటోగా కేసు తీసుకోవాలని నేను ఆంధ్రప్రదేశ్ పోలీసు వారిని రిక్వెస్ట్ చేస్తున్నానండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.